అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక బీజింగ్తో సంబంధాలను మరింత పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాను సందర్శించాలని అనుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ మీడియా నివేదికలు కూడా తెలిపాయి. ఇక ఆయన తన భారత పర్యటన గురించి సలహాదారులతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. ఇక ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనా దిగుమతులపై కొత్త సుంకాలు విధిస్తామని బెదిరించారు. అయితే మెక్సికన్ కార్టెల్స్ ఫెంటానిల్ అంటే ఒక రకమైన ఔషధం తయారీకి కీలకమైన పదార్థాలుగా ఉపయోగించే రసాయన ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బీజింగ్ను కోరారు. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వార్తాపత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో ఈ విధంగా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాను సందర్శించాలని అనుకుంటున్నట్టు తన సలహాదారులకు చెప్పారు. ఇక ఆయన ఎన్నికల ప్రచారంలో చక్కెర దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఆయన ప్రకటనపై జిన్పింగ్ కూడా తీవ్ర స్పందనను వ్యక్తం చేశారు. ట్రంప్ తన రెండో పదవీ కాలంలో చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ట్రంప్కు సన్నిహితుల అభిప్రాయం ప్రకారం ఆయన భారతదేశ పర్యటన గురించి తన సలహాదారులతో కూడా మాట్లాడారని ఓ వార్తాపత్రిక తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇక గత నెల క్రిస్మస్ సమయంలో విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ వాషింగ్టన్ డీసీపీని సందర్శించినప్పుడు ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ సమ్మిట్ని నిర్వహించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ట్రంప్ ప్రధాని మోదీ భేటీ. డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరిలో జరగవచ్చు. ఇక ఈ ఏడాది మార్చ్, జూన్ మధ్య వైట్ హౌస్ సమావేశానికి ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒకరోజు ముందు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్లో మాట్లాడారు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావటానికి ఉపాధ్యక్షుడు ఆన్ జెంగ్ను జిన్పింగ్ పంపించారు.